హలో అండి. మన ఇంట్లో, మన కిచెన్ రూమ్‌లో కొన్ని యూజ్ అవ్వని వస్తువులు ఉంటాయి కదా! వాటితో కొన్ని యూజెసు నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించాను. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి ఉపయోగపడేటట్టయితే ఈ వీడియో తీశాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళదామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాజత్ వ్లాగ్స్. మనకు ఉపయోగపడే చిట్కాలలో ఫస్ట్ వన్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుంటాం కదా, అందులో అల్లాన్ని అయితే పొట్టు గీకేసి ఇక ఆ పొట్టునైతే క్లీన్గా కడిగేసి 2 రోజులు ఎండబెట్టుకోవాలి. అది మంచిగా ఎండిన తర్వాత మనం అల్లం టీ చేసుకుంటాం కదా, దానిలోకి అల్లం ఎలా వేసుకుంటామో ఈ అల్లం పొట్టును కూడా ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని మొత్తం ఎండిపోయి ఇట్లా పొడి పొడిగా అయినప్పుడు మనం అది టీ పౌడర్లో కలుపుకొని అల్లం టీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం అల్లం టీ కావాలనుకున్నప్పుడు ఈ పౌడర్ వేసేసుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా మనం టీ పౌడర్లో కలిపేసి పెట్టుకున్నాం అనుకో ఎప్పుడైనా యూజ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. వీడియోలో రెండో టిప్ వచ్చేసి మన పిండికి పురుగు పడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనం పిండి జల్లెడతో పిండి పడుతూ ఉంటాం కదా, ప్లేట్లోనన్నా బేషన్లో అయినా పెట్టి పడుతూ ఉంటాం. అప్పుడు అదైతే కింద పడుతూ ఉంటుంది కదా, ఆ ప్లేట్కి చుట్టుపక్కల కూడా పడుతూ ఉంటుంది. దాన్ని మనం లోపలికి అంటే దాన్ని కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా పడకుండా ఉండాలంటే ఒక గ్లాస్లో ఆ పిండిని తీసుకొని మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా జరుపుతూ ఉంటే ఆ పిండి బయటికి రాకుండా ఎంత చిన్న గిన్నెలో అయినా మనం హ్యాపీగా జల్లెడ పట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, పని తక్కువ చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. వీడియోలో థర్డ్ టిప్ వచ్చేసి మనం పాలను మరకబెడతా ఉంటాం కదా, అవి మనం ఇటు అటు చూసేలోపే పాలు పొంగుతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండడానికి మనం అందులో ఒక గంట వేస్తే చూడండి పాలు పొంగకుండా ఉంటాయి అన్నమాట. కావాలంటే ఈ టిప్పుని మీరు కూడా ట్రై చేసి చూడండి పాలు పై వరకు వచ్చేసి అలాగే ఆగిపోతాయి, పొంగకుండా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో 4వ టిప్ వచ్చేసి మనమైతే ఏదైనా సబ్బు తీసుకుంటాం కదా, అది పాడేస్తూ ఉంటాం కదా, అట్లా పాడేయకుండా దాని లోపల ఉన్న ఒక అట్టపెట్టెను తీసుకొని దాన్ని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సోప్ బాక్స్ లోపల ఉన్న ఈ కవర్ అయితే చాలా స్మెల్ వస్తుందండి. ఇంకా మన ఇంట్లో చాలా రకాల కమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడైతే 1 గ్రామ్ గోల్డ్ చాలా కమ్మలు వచ్చేసినాయి. వాటిని అయితే మనం అక్కడిక్కడ వాడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వీటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న హోల్ చేసుకొని వాటికి మన కమ్మలు పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనకి స్మెల్ బాగుంటుంది, అవి నీట్గా కనబడతాయి అనమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో 5వ టిప్ వచ్చేసి మనమైతే చాయ్ పెట్టుకుంటాం కదా, చాయ్ పెట్టుకున్న తర్వాత వడగడితే చాపత్తి వస్తుంది కదా అంటే దాన్ని అయితే చక్కెర లేకుండా నీళ్ళతో అయితే దాన్ని వడగట్టేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండబెట్టుకోవాలండి. అదైతే మంచి టిప్పుగా పనిచేస్తుందండి. ఆ ఎండబెట్టుకున్న తర్వాత అది ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది కదా, దాన్ని మనము మొక్కలకు ఎరువుగా వాడచ్చు అనమాట. చక్కెరతోనే వేయచ్చు కానీ చీమలు పడతాయి కదా, అలా పట్టకుండా ఉండాలి అంటే మనం దానిని కొన్ని వాటర్ వేస్తే దాంట్లో ఉన్న షుగర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది మనకి మొక్కలకి ఎరువుగా పనిచేస్తుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. ఇది ఎక్కువగా కరివేపాకు మొక్కకి పనికొస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మంచి ఎరువుగా పనిచేస్తుంది. వీడియోలో 6వ టిప్ వచ్చేసి మన ఇంట్లో దువ్వెనలు ఉంటాయి కదా, అవి అయితే మనం దువ్వగా మురికి పట్టుతూ ఉంటాయి కదా, ఇక వాటిపైన అయితే కొంచెం పౌడరు, ఎక్స్పైరీ అయిన పౌడర్ అయినా పర్వాలేదనండి. ఇంకా మనం వాడి పడేసే బ్రష్లు ఉంటాయి కదా, ఇక దాంతో అయితే కొంచెము పౌడర్ జల్లేసి బ్రష్తో దాన్ని రుద్దితే అది చాలా తెల్లగా అవుతాయండి. నిజమా కాదా అయితే మీరు ట్రై చేయండి. నేనైతే అలాగే చేస్తా. మనకి కొన్ని ఎంత దువ్వుకున్నా కానీ వాటిపైన తృప్తి తీరదు కదా, అలాంటి వాటి కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే కొత్తది కొనుక్కోవచ్చు కదా అని అంటారు కదా, అట్లా కాకుండా మనకి కొన్ని ఇష్టమైన ఉంటాయి కాబట్టి దానికోసము మనకి నచ్చినప్పుడు వాటిని కష్టంగానైనా ఇష్టంగా చేసుకోవాలి. అందుకని చెప్పేసి అయితే కొంచెం పౌడర్ జల్లేసి వాటిని ఇట్లా క్లీన్గా చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఇష్టమైన కొమ్ము మన దగ్గర ఎప్పటికీ ఉంటుందన్నమాట. దీనికైతే మనం వాడి పడేసే బ్రష్ ఎక్స్పైరీ అయినా పౌడర్ అయినా పర్వాలేదండి, ఏదైనా వాడవచ్చు. దీంతో క్లీన్ అయితే బాగా అయిపోతుంది. చూడండి దుమ్మెలు ఎంత బాగా తెల్లగా అయిపోయాయో, దానిలో ఉన్న మురికి అంతా బయటకు వచ్చేసింది అనమాట. మీరు కూడా ఈ ట్రిప్ను ట్రై చేసి చూడండి ఇంట్లో. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూడండి కొత్త వాటిలాగా ఎలా అయిపోయాయో దువ్వెనలు. మరి ఇది ఉపయోగపడే టిప్పే కదా ప్రతి ఒక్క మహిళకు. మరి ఇన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో 7వ టిప్ వచ్చేసి మనం దేవుణ్ణి మొక్కుతాం కదా, అప్పుడైతే పువ్వులు అవి తీస్తాం కదా, వాటినైతే మొక్కలకి ఎరువుగా వేస్తే చాలా మంచిదండి, వర్మి కంపోస్ట్గా పనిచేస్తుంది. వీడియోలో 8వ టిప్ వచ్చేసి ఇక వాషింగ్ మిషన్ ఉంటుంది కదా అండి, దాంట్లో అయితే మనకు సైడ్కి ఒకటి ఇస్తారు కదా, దాంట్లోనైతే మట్టి అంతా ఇరుక్కపోతుంది. అలా ఇరుక్కపోయిన మట్టిని మనము 10 రోజులకు 15 రోజులకు ఒకసారి తీసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మన బట్టలకున్న
దారాలు, మురికి అవి ఇవి ఉంటాయి కదా! అవైతే అందులో ఇరికి మనకి జామ్ అయిపోతది. వాటినైతే మనం ఎప్పటికప్పుడు పాత బ్రష్ ఉంటది కదా! దాంతో అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. నేనిది ఎవ్రీ 15 రోజులకు, 20 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తా. అందుకని చెప్పేసి ఎక్కువ మురికి లేదండి. నార్మల్‌గా అయితే చాలా వస్తుంది. ఇక దాన్నైతే కొంచెము సర్ఫు లేదా సబ్బు పెట్టేసి ఇట్లా బ్రష్‌తో క్లీన్ చేసుకున్నామంటే అది చాలా బాగా నీట్‌గా అయిపోతుంది. మనకు వాషింగ్ మిషన్ ఎప్పటికీ రిపేర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే ట్రై చేయండి. ఇక ఆ తర్వాత దాన్నైతే వాషింగ్ మిషన్‌లోకి సెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్పులలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గట్టిగా నొక్కండి. నా యొక్క నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయన్నమాట. మరిన్ని చిన్న చిన్న చిట్కాలు, టిప్పుల కోసం నా ఛానల్ సబ్ చేసుకోండి. మీరిచ్చే ప్రోత్సాహంతోటే నేను ఇంకొన్ని వీడియోలు తీయగలుగుతాను. మీరిచ్చే చిన్న లైకు, మీరిచ్చే చిన్న ప్రోత్సాహము నన్ను ఇంకొన్ని వీడియోలు తీయడానికి హెల్ప్ చేస్తదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.